తెలంగాణలో జనసేన జోరు పెంచనుందా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తూ ఉంది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేయనుందని కూడా గతంలోనే చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగానే తెలంగాణలో కూడా పార్టీ ఆఫీస్ ఉండాలని మరి ఇక్కడ కూడా జనసేన సంబంధించిన రాష్ట్ర కార్యాలయము రేపు ఉదయం 11 గంటలకు మడికొండలో మరి ప్రారంభించబోతా ఉన్నారు. అక్కడ నుండే క్రియాశీలక కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి. తెలంగాణలో జనసేన సంబంధించి నాయకత్వానికి సంబంధించి కావచ్చు, వివిధ కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా మడికొండ కార్యాలయం నుండే మరి క్రియాశీలక కార్యక్రమాలు జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉంది. వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రతి వారానికి ఒకసారి మరి పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక్కడ కూడా కీలకంగా ఉండే నాయకులను మరి ఇక్కడ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా క్రియాశీలక కార్యక్రమాలు చేసే విధంగా కార్యనిర్వాహకన ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వివిధ పార్టీ ఆఫీసులు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా ఇటు జనసేన సంబంధించిన పార్టీ ఆఫీస్ కూడా మరి రేపు ప్రారంభం కాబోతా ఉంది. దాంతో జనసేన కార్యకర్తల నుండి జనసేన నాయకుల వరకు కూడా జోరు పెరుగుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే తెలంగాణలో జనసేన ఎన్నికల్లో బరిలో ఉంటుందన్న గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలపైన జనసేన నాయకులు మాట్లాడాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మరి పవన్ కళ్యాణ్ సంబంధించిన మరి నేతలంతా అంటే జనసేనకు సంబంధించిన నేతలంతా కూడా ఇటు వచ్చే ఎన్నికల్లో కూడా సిద్ధమవుతా ఉన్నారు. అయితే వాళ్ళకి పార్టీ కార్యాలయం ఉండాలని జనసేన అధ్యక్షులు భావించడంతో ఇక్కడ పార్టీ కార్యాలయం అయితే రేపు ఉదయం 11 గంటలకైతే మరి మడికొండలో మరి ప్రారంభించబోతా ఉన్నారు. దానికి ఇటు కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. జూన్ 2వ తారీఖు నుండి కూడా చూస్తూ ఉన్నాం. తెలంగాణలో రాజకీయ అంశం పైన కూడా హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ సంబంధించిన కొన్ని వివాదాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఇక్కడ రావడం, సభ పెట్టుకోవడానికి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పర్మిషన్లు ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని జనసేన మళ్ళీ పునర్జీవం పోసింది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగా ఎక్కడైతే అణచివేయాలని చూస్తారో అక్కడనే ఎదిగి చూపిస్తామని చెప్తా ఉన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే మరి రేపు ఇక్కడ ఘనంగా పార్టీ కార్యాలయం కూడా ప్రారంభం కాబోతా ఉంది. మరి అదేవిధంగా కీలకంగా ఉండే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదవులు కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. పార్టీకి సంబంధించిన కీలక పదవులు అక్కడ నియమించుకొని వచ్చే ఎన్నికల ధ్యేయంగా పెట్టుకొని మరి పార్టీ క్రియాశీలక కార్యక్రమాలు చేసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే మరి జనసేన కొంత జోరు పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిన్న వరంగల్ పర్యటన కావచ్చు, అంతకుముందు హైదరాబాద్లో తన ఇంటి దగ్గర పెట్టిన ప్రెస్ మీట్ కావచ్చు, అనేక అంశాలు కూడా మరి తెలంగాణ రాజకీయం వైపే జనసేన పార్టీ తిరుగుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలో కానీ అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ మాట్లాడినా కానీ తెలంగాణ అనే అంశం కూడా తీసుకుని వస్తూ ఉన్నారు. తెలంగాణ గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా తెలంగాణ గురించి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్టకైనా తెలంగాణలో మరి జనసేన జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో జనసేన పార్టీ ఉన్నట్టుగా క్లియర్ కట్గా కనబడతా ఉంది. కొంత జోరు పెంచి మరి తెలంగాణలో కూడా మరి జనసేన జెండాకు సంబంధించి కావచ్చు, జనసేన నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి క్రియాశీలక కార్యక్రమాలతోనే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.